దాంట్లో దగ్గర పెట్టి చూసారా అండి ఎన్ని రొయ్యలు తీసుకొచ్చారో. మా వారి సంగతి తెలుసు కదండి మీకు. ఏదైనా తీసుకురమ్మనంటే కేజీలే తీసుకొస్తారు. రొయ్యలు ఒక కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది కదండి ఫ్యామిలీకి. ఇన్ని కేజీలు తెచ్చారు. ఈ కనీసం ఒక 3 కేజీలైనా ఉంటాయండి రొయ్యలు. సరే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పానని కొంచెం హాయ్ మా, ఏం చేస్తున్నావు? అన్నీ ముందేసుకోవాలి. ఈరోజు స్పెషల్ ఏంటి మా? ఈరోజా మీరు ఇంటి దగ్గర ఉన్నారని నాన్న ఒక వస్తువు అయితే తెచ్చిచ్చేసి వెళ్ళాడు. ఏంటో చూపిస్తాను రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. మా పాప అయితే వీడియో తీస్తుంది ఈరోజు. ఆమె ఇప్పుడు దాకా ఇంటి దగ్గర ఉందని బట్టలంతా గుంజి అంట్లు కడిగేసి ఇప్పుడే వచ్చిందనమాట. వాళ్ళ నాన్న తెచ్చిచ్చి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నారండి. ఈరోజు హాలిడే ఇచ్చారు కదా, అందుకని అయితే వాళ్ళ కోసంగా చేసి పెట్టమని తెచ్చిచ్చి అయితే వెళ్ళాడు. ఏం తెచ్చాడో తనకు కూడా తెలీదు. చూస్తానంటే వద్దొద్దు నేను చూపిస్తానని చెప్పాను. ఇప్పుడైతే చూపిస్తున్నా, మీకు కూడా చూపించేస్తాను. రొయ్యలు దాంట్లో దగ్గర పెట్టి చూసారా అండి ఎన్ని రొయ్యలు తీసుకొచ్చారో. మా వారి సంగతి తెలుసు కదండి మీకు. ఏదైనా తీసుకురమ్మనంటే కేజీలే తీసుకొస్తారు. రొయ్యలు ఒక కేజీ తెచ్చుకుంటే సరిపోతుంది కదండి ఫ్యామిలీకి. ఇన్ని కేజీలు తెచ్చారు. ఈ కనీసం ఒక 3 కేజీలైనా ఉంటాయండి రొయ్యలు. సరే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పానని కొంచెం బిర్యానీ చేసేసాయి, కొంచెం గోంగూర రొయ్యలు చేసేసాయి అని చెప్పారు. అందుకని అయితే కొంచెం బిర్యానీలోకి కొంచెం గోంగూర రొయ్యలు అయితే చేయబోతున్నాను. నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. రొయ్యలను అయితే ముందు గ్రేడింగ్ చేస్తున్నా, విడివిడిగా ఉండమన్నారు అనమాట. దగ్గరికి ఈరోజు కొంచెం లాంగ్ వీడియోనే పోతుందండి. మీరు ఖచ్చితంగా చూడాలి, నాకు సపోర్ట్ చేయాలి. ఇదిగోండి ఇట్లాంటి రొయ్యలన్నీ గ్రేడింగ్ చేస్తున్నా. చూడండి దగ్గరికి ఈ రొయ్యలు అయితే సూపర్ ఉన్నాయండి చూడటానికి. అయితే ఇట్లా ఏమంటారు, టైగర్ రొయ్యలు అనుకుంటా. చూడండి సూపర్గా ఉన్నాయి కదా. తెమ్మంటే మాత్రం ఈ విధంగా తీసుకొస్తారండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే 1 కేజీ తీసుకొచ్చున్నారండి. ఇవైతే 2 కేజీలు పైనే ఉన్నాయని అనిపిస్తుంది, కానీ 2 కేజీలకి కొంచెం పెట్టుంటారు. ఇవి 2 కేజీలు, ఇవి కేజీ ఉంటాయండి. ఇవి చూడండి ఎంత పెద్ద రొయ్యలుగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో ఏవి దేనికి చేయాలనేది నాకే అర్థం కావట్లేదు. మొత్తానికైతే అన్నీ ఒలిచేసి మా వారిని ఫోన్ చేసి అయితే అడుగుతా ఎట్లా చేయాలనేసి. ఆయన చెప్పిన తర్వాత నేను వండేస్తానమాట. ఇవన్నీ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటానండి. ఫ్రెండ్స్ నాని అయితే చూడండి ఏం చేస్తున్నాడు. ఏం లేదు ఫ్రెండ్స్, మా అమ్మ గోంగూర అంటే వలుస్తుంది. ఫ్రెండ్స్ రొయ్యలు వలుచుకోవడానికి అయితే వేడి నీళ్ళు పెట్టేశానండి గ్యాస్ మీద. ఆ నీళ్ళు కాగే లోపల ఇవన్నీ రెడీ చేసేసుకుందాం అయితే కోసేసుకుంటున్నా. మమ్మీ సాహిత్యం తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ అమ్మల్లో వాడినా పాపం వాళ్ళ వినాయకుడు ఆమెలు వస్తానువా. ఎందుగా వాడు లావుగా బాగుంటాడని చెప్పి వాళ్ళ అవ్వలు అందరులా మరే వినాయకుడు అలా అని పిలుస్తూ ఉంటారు. నువ్వు వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ మమ్మీ కూడా నన్ను వినాయకుడు అని పిలుపుకుంటారు. నిన్ను కూడా పిలవమంటుందా? పండగ లావుగా ఉంటాడని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళ ఫ్రెండ్ ఒకటి ఉన్నాడండి సాత్విక్ అని. వాళ్ళ ఇంట్లో వాళ్ళు పాపం వినాయకుడు అని పిలుస్తారంట. ఎందుకంటే వాడు పాపం పొద్దుగా ఉంటాడులేండి, అందుకని అట్లా పిలుస్తారంట వాళ్ళ ఇంట్లో. గోంగూరని గంట నుంచి వలుస్తున్నాడండి వీడు. నీకేదమ్మా వలిసేవాడు నాకు ఉండాలి కానీ ఏంటి కష్టమా? వా చూడండి ఫ్రెండ్స్, గోంగూర అలటం కూడా పెద్ద కష్టం అంట. నేను ఇన్ని వేసుకొని ఇన్ని రొయ్యలు అలవాలి, ఇన్ని చేయాలి.
ఇవన్నీ అయిపోయేదాకా కూడా గోంగూర అయ్యేటట్లేదు. అన్ని 4 కట్టలేని తెచ్చాడండి వాళ్ళ నాన్న. ఇంకా వలస్తూనే ఉన్నాడు గంట నుంచి. నీకేం చెప్పేదా, మా లాంటి ఈ జనరేషన్కి అట్టే ఉంటుంది. జనరేషన్ అట్లాగే ఉంటుందంటే. తినటానికి అయితే ఫస్ట్ ఉంటాడండి. నేను తిన్న, నువ్వు తినైతే నేను తిన్ను నిజంగానే. లేకపోతే ఎవరి కోసం చేసేది? మా కోసం, మా నాన్న నా కోసం తెచ్చిచ్చాడు. నీ కోసం తెచ్చిచ్చాడా? ఇంటికాడ నాన్న తెచ్చిచ్చాడు. నేను అక్కనే తింటా, మీకు కూడా పెట్టకుండా. అందుకని హెల్ప్ చేయవన్నమాట. అయితే చేస్తలా గోంగూర కష్టపడా. గోంగూర వలిసేదే కష్టపడతామంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఇదిగోండి, ఇంత పెద్ద కాడ ఉంది కదా, ఈ ఆకు కోసం చంపాలా? ఎంత పెద్ద కష్టం. కష్టం ఇది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఏం తెలుస్తుందండి? వేస్ట్ మాటలు వేస్ట్ ఎవరు అని. మా ఇంట్లో పనికి మనలోడు అంటే ఈడే. ఒక పనికి కూడా పనికి రాడండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని చెప్పామంటే అది చేసినంతసేపు కొనగతానే ఉంటాడండి. చూడండి ఆ గోంగూరకి ఎన్ని గొనుగులు కొనుగుతున్నాడు. అవును, ఈ జనరేషన్ అంతే. అడగండి ఫ్రెండ్స్, ఈ జనరేషన్ అంతే. ఇది మీరు కామెంట్ చేసి పెట్టండి. అది పెద్ద విషయం లేదు. పెద్ద విషయం కాదంట. కామెంట్ అని పెట్టండి ఫ్రెండ్స్. నేను చదివి వినిపిస్తాను వాడికి. ఏం మాకు చదవడం రాదా? నేనే చదువుతాం. అదే నేను చదవాలనుకుంటే చదవండి నాని అని పెట్టండి. నేను చదివి చూపిస్తాను మీకు. కలెక్టర్ అవుతా నేను ఏదో ఒక రోజు. కలెక్టర్ అవుతాడంటే ఏంది? ఏం చదువు చదువుతా? కలెక్టర్ చదవాలంటే ఏం చదువు చదవాలి చెప్పురా నువ్వు? ఐపీఎస్ అంట. అబ్బో పర్వాలేదే, కొన్ని తెలుసండి నానికు. ఇందాకే మా గేమ్ చేశారు సినిమా చూసా. దాంట్లో ఐపీఎస్ అవుతాడు వాడు కూడా. ఫస్ట్ పోలీస్ అయిన తర్వాత కలెక్టర్ అవుతాడు. నాకు చూసాను కదా, గుర్తుంది. అందుకే చెప్పా. చూడకపోయింటే తెలీదు, చూశాడు కాబట్టి చెప్తున్నాడు. గేమ్ చేశారు, మీరు కూడా చూస్తుంటే లైక్ చేయండి. అది గేమ్ చేంజర్ నాని. సరే, గేమ్ చేశారు చేస్తుంటే మీరే లైక్ చేయండి, పర్వాలే. నీళ్ళు అయితే కాసేసానండి. రొయ్యలు దాంట్లోకి అయితే వేసేసుకుంటున్నా. అన్నీ కలిసి వేసేసుకుంటున్నానండి. ఒలిసేటప్పుడు తెలుస్తుంది కదా. బాగా కాయని వేడి నీళ్ళు వేసుకుంటే ఒలిచేటప్పుడు కష్టం లేకుండా ఉంటుందండి. ఇది ఒక అడుగుని పెద్ద రొయ్య ఎండిపోయింది చూడండి. ఎంత పెద్ద రొయ్యో. రొయ్యలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఇది పండగే పండగ కదా. ఈ మధ్య ఏం కావాలో అడిగి మరి చేయించుకోండి అంటున్నాడు. తిని కదా అట్ట కోపు రేగిపోయినాడు. వా, ఎప్పుడు నా మీద పడి ఉంటాను నువ్వు. సరే కానీ నాకు ఇప్పుడు ఒకటి అర్థం కదా, 5 రోజులు పెట్టుకున్నావు కదా, బిర్యానీయా లేకపోతే కూర? అది రెండు చెప్పలా. ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కొంచెం బిర్యానీ కొంచెం కూర. కొద్దిగా మా ఎక్కువ ఉండొచ్చుగా. ఏంటది? బిర్యానీ కూర చేస్తాను, ఇంత చేస్తాను తిందు కానీ. అయితే నువ్వు అసలు తినవు. చేస్తాను ఫ్రెండ్స్. తిండి కోసం పుట్టాడండి నానిగాడు. నువ్వు మీకు కూడా ఏమైనా బిర్యానీ కావాలంటే మా ఇంటికి వచ్చేయండి. ఏమా కత్తలా నువ్వా? ఇన్వైట్ చేయి. మా ఇంటికంటే రండి ఫ్రెండ్స్. బిర్యానీ పెడతాడంట నానిగాడు. కూర కూడా పెడతా. కూర కూడా పెడతాడంట. గోంగూర వస్తున్నా మీకోసం. గోంగూర కూడా పెడతా. ఫ్రెండ్స్, రొయ్యలు అయితే ఒలుసుకొచ్చేస్తానండి బయటికి వెళ్ళి. నేను వచ్చేటప్పుడు బన్ను నాకు మిగిలిన అన్ని కోసిచ్చేస్తుంది. బయట అయితే ఒలుద్దామని అయితే వెళ్తాను. కాలిపోతున్నాయండి నీళ్ళు. రొయ్యలు గారు. వేడి నీళ్ళు వేయటం వల్ల పప్పు ఈజీగా వచ్చేస్తుంది మనకి.
రొయ్యలు అల్లడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేసేయండి, చెప్తాను. నాకు కూడా చాలా ఇష్టం అండి రొయ్యలు అల్లటం అంటే. చూడండి, ఇది మధ్యలో ఉంటుందండి పేగు. దీన్ని మనం పుల్లతోటి లేపి తీసేస్తాం అన్నమాట. ఇదా చూడండి పేగు ఒక్కొక్కదానికి వచ్చేస్తుందండి. ఇదిగోండి, ఈ పేగులు తీసే లోపల కొంచెం లేట్ అవుతుంది. చాలామంది తివ్వరు, కొంతమంది తీసుకుంటారండి. ఇదిగోండి చూడండి వచ్చేసింది. ఇట్లా కొలుచుకోవాలి రొయ్యలన్నీ. పది నిమిషాల్లో 1 కేజీ రొయ్యలు అయితే వచ్చేసానండి. 10 నిమిషాల్లో 1 కేజీ రొయ్యలు అయితే వచ్చేసాను. 1 కేజీ ఉన్నాయి. ఈడ గోంగూర వలసి వచ్చి కూర్చొని చూడండి, పెద్దగా వలుస్తాడంట. అందుకని ఏరి ఎట్ట పట్టుకున్నాడు చూపురా ఫోన్ చేయండి. చూడండి, ఆ వేడి నెలలు వేసిన తర్వాత భలే కలర్ కాంబినేషన్ బాగున్నాయండి. దగ్గరికి తీసుకురా చూడండి, రెడ్ కలర్ భలే ఉన్నాయి కదా ఇవి చూడటానికి. ఇప్పుడు నేను ఒక అయిపోద్దులేండి, గబగబ చేసుకొని అయితే వచ్చేస్తాను లోపలికి. తలకాయ ఉక్కులు రొయ్యలు అలాంటి ఉంటాయి అంటే మనకి ఇష్టం. ఈ రోజుల్లో అయితే మార్కెట్లోనే చేయించుకొచ్చేసుకుంటున్నారండి. మా ఇంటి దగ్గర అంతా పెద్ద పెద్ద ఇల్లులు కదా, వాళ్ళంతా ఇంటి దగ్గర చేసుకోరు. నేను ఏదైనా చేసేటప్పుడు అబ్బా నీకు ఎంత ఓపికమ్మా అంటుంటారనమాట. చూడండి, నాని కూడా వచ్చాడు దగ్గరికి. చూడండి ఎంత పెద్ద రొయ్యలు. చాలా ఇష్టం అండి నాకు రొయ్యలు వెళ్ళడం అన్నా కూడా. ఫ్రెండ్స్ చూడండి, వలసేసానండి. ఇవన్నీ ఉప్పు పసుపు అయితే వేసాను. వీటిలో కూడా వేసాను ఉప్పు పసుపు. చూడండి 2 కేజీలకి పప్పు వచ్చిందండి. అంటే కేజీ పప్పు వచ్చి ఉంటుంది. పోయినండి నీళ్ళు పోయి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగేస్తున్నానండి. పోయి దాంట్లో నీళ్ళు దీంట్లో కూడా పోయి. ఫ్రెండ్స్ చూడండి, రొయ్యలు అయితే చేసుకొచ్చేసానండి. దబరైతే పెట్టేసుకున్నాం, ఇంకా పెట్టేద్దాం, చాలా టైం అయిపోయింది. మా వారైతే బాస్మతి రైస్ కూడా తీసుకొచ్చారండి. ఇండియా గేట్ అంట. దీన్ని కూడా వేసేస్తున్నాం. ముందైతే కొలత తీసుకోవాలి కదా మనం. అంటే ఎంత వండుతున్నానండి, మొత్తం అయితే వండానులేండి, ఎక్కువ తినరు. మేమైతే కడుక్కోరమ్మని పాప చేతికి అయితే ఇచ్చి పంపించేసానండి. దమ్ బిర్యానీ కాబట్టి మనం సపరేట్గా అన్నం ఉడకపెట్టుకుందాం. దబర పెట్టేసుకున్నాం. నూనె పోసుకుంటున్నానండి. నూనె అయితే కాయిందండి. మసాలాలు వేసుకుంటున్నా. నాకు తెలుసు కదా ఏమేమి మసాలా, చెక్క, లవంగా, ఎర్రకాయలు, మరాఠీ మొగ్గ అయితే వేసుకున్నాను. ఇంట్లో ఉన్నాయే వేసుకున్నానండి, సపరేట్గా అయితే ఎప్పించలేదు. పచ్చిమిరపకాయలు 4 వేసాను. ఉల్లిపాయలు కూడా వేస్తున్నా. ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. కేజీ అయితే బియ్యం వేసుకున్నా. కొంచెం అల్లం ఉల్లిపాయ వేసుకుంటున్నా. అంటే కేజీకి ఎంత సరిపోద్ది అనేది. కేజీ బియ్యము, కేజీ రొయ్యలు కాబట్టి ఇదిగోండి నేను వేసుకున్నాను. కరేపాకు, కొత్తిమీర అండి, అలాగే పుదీనా. ఫ్రెండ్స్ చూడండి, పెద్ద పెద్ద రొయ్యలు, టైగర్ రొయ్యలు ఉన్నాయి కదండి, అవి వేసుకుంటున్నాను అన్నంలోకి. రొయ్యలకు పట్టేటట్టుగా ఉప్పు వేసుకున్నాను. పసుపు కూడా వేసేస్తున్నాను నీసు వాసన లేకుండా. టమాటాలు వేస్తున్నానండి, అన్నీ ఒకసారి మగ్గిపోతాయి. పెరుగు కొంచెం వేస్తున్నానండి. గరం మసాలా 1 ప్యాకెట్, కారం కొంచెం, ఫ్రెండ్స్ ఇదైతే మగ్గిపోయిందండి. చూడండి అన్నీ మగ్గిపోయింది. కింద అయితే పెట్టేసుకుంటున్నా.
ఎందుకంటే ఇక్కడ రైస్ ఉడుకుతుందండి. ఇది ఉడికే లోపల నేను చూడండి 80% ఉడికితే సరిపోద్ది. అందుకని కింద అయితే పెట్టుకుని ఈ లోపల గోంగూర అన్న అయిపోద్దని టైం కలిసి వస్తుంది కదా మనకి. గోంగూర అయితే పెట్టేసుకుంటున్నానండి. గోంగూర, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసాను, పెట్టేసా. కొంచెం నీళ్ళు పోసుకుంటే సరిపోద్దండి. ఇది చూడండి, అన్నం అయితే ఉడికిపోయిందండి, దించేసుకుంటున్నా. అదే గ్యాస్ మీద ఈ దబ్బర కూడా పెట్టేసుకుంటున్నా రొయ్యలది, ఇంకా దమ్ పెట్టేద్దామని. అన్నం వేసేసుకుంటున్నానండి. 80% ఉడకపెట్టుకున్నాను కదా, దాని అయితే ఒక్క లేయర్గానే వేస్తున్నా రొయ్యలు మిశ్రమం మీద. ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఫుడ్ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది దమ్ బిర్యానీకి. గ్రీన్ కలర్ కూడా వేస్తున్నానండి. అది మగ్గడానికి అయితే తీసి పెట్టేస్తున్నానండి. సిమ్లో కాకుండా హైలో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో అయితే పెడుతున్నా. ఫ్రెండ్స్, నాకు మర్చిపోయానండి, బిర్యానీ మసాలా కూడా వేస్తున్నా కొంచెం. అలాగే ఇంట్లో తయారు చేసిన నెయ్యి కూడా ఉందండి, కొంచెం అయితే పోస్తున్నాను. చూడండి, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి నెయ్యి. పాలు పోపించుకుంటాం కదా, పాలు మా దగ్గర ఉన్నాయి కదా, బర్రెలు మా దగ్గర ఉన్నాయి కదా. సారీ అండి, ఏమనుకోకండి. నెయ్యి అయితే చేసేస్తానండి, అందుకని ఎప్పుడైనా వంటలు అయితే వేస్తుంటాను అనమాట. మూత అయితే పెట్టేస్తున్నా. గట్టిగా 5 నిమిషాలు అయితే అయిపోతుందండి. గోంగూర అయితే ఉడికిపోయిందండి, తీసేస్తున్నాను. ఆ చల్లారే లోపల కూర అయితే వండేసుకుందాం. దవర పెట్టేసుకుంటున్నా. నూనె పోసుకుంటున్నానండి, తొందరగా అయిపోద్దులండి. ఆకు అని కూడా కరేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం చిరుపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయలు వేగిపోయాయి. రొయ్యలు వేసేస్తున్నానండి. పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నానండి, ముక్కలు పట్టాలి కాబట్టి రొయ్యలకి. ఫ్రెండ్స్ చూడండి, అన్నం గుల్లలుగా ఎట్టొచ్చేసిందో, చాలా బాగా కుక్ అయిపోయిందండి. అయిపోయి ఉంటుంది, మగ్గిపోయింది కూడా. చూడండి, తడి అనేదే లేదండి. దగ్గర పెట్టండి, తడనే లేదు, బాగా మగ్గిపోయింది. ఎప్పుడు రొయ్యలతోటి నేను బిర్యానీ చేసినా మామూలుగా చేయనండి, దమ్మే పెడతా. ఎందుకంటే ఉడికిపోతే సవగా అయిపోద్దని నా ఫీలింగ్ అండి. రొయ్యలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. టమాటాలు వేసేస్తున్నానండి కూరలో. గోంగూర అయితే మెదిపేస్తున్నానండి అందులోక కూర ఉడికి లోపల. కారం కూడా వేసేస్తున్నానండి, కొంచెం చిక్కబడిపోద్ది. కొంచెం గరం మసాలా వేసేస్తున్నా. కొత్తిమీర కూడా వేసేసానండి. ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే అయిపోతుందండి. ఫ్రెండ్స్ చూడండి, కూర అయితే ఉడికిపోయిందండి. గోంగూరను అయితే వేసేస్తున్నాను. గోంగూర రొయ్యల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, కలిపేసానండి. ఒక్క 2 నిమిషాలు మగ్గితే ఆపేస్తాను. వంటలు అయితే అయిపోయినాయి. ఫ్రెండ్స్ వేడిగా రొయ్యల బిర్యానీ చూడండి, సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. నేనైతే వేసేసుకుంటున్నా. పిల్లలకి వేసి ఇచ్చేసానులేండి, కొంచెం నేను మీకు చూపించాలి కదా, అందుకని చూపిస్తున్నాను. రొయ్యలు చూడండి, దీంట్లోకి అయితే రొయ్యల గోంగూర. ఇదేంటంటే కూర మిగిలిన గోంగూరలు వేస్తే నిల్వ ఉంటుంది కదండి, అందుకని అయితే నేను గోంగూరలు వేసానట్టు గోంగూర పచ్చడిగా ఉంటుంది. రొయ్యలు కూడా తినొచ్చు అన్న లెక్కతో అయితే వేసాను. చూడండి, బాగా కాలిపోతుందండి వేడిగా.
రైస్ అయితే చూడండి ఆడ కూడా మెత్తపడలేదు అనమాట, పొడి పొడిగా చూడండి అసలు ఎట్లా ఉందో. రొయ్యి కూడా చూడండి. చాలా బాగుందండి, కాలిపోతుందండి అందుకే టైం పడుతుందా. చూసారు కదా ఫ్రెండ్స్, బిర్యానీ, రొయ్యలు, గోంగూర కూర. అదిగోండి, ఈరోజు అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎక్కువగా ఉందని లెంత్గా చూడకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్ అండి.